ఈయననట 42% టికెట్లు ఇచ్చిపోతాడట. 42% నువ్వు మాకు ఇచ్చేదే ఉందా లొటపీసు? ఆల్రెడీ మేము 50% దాటినాము. 42% కులగణనలకి ఓ పని చేయి. ఆ కులగణనలో మీరు చెప్పిన దొంగ లెక్కల ప్రకారం 15% ఉన్నట్టు చెప్పారు కదా. మీరు దొంగ లెక్కలు 7-8% ఉన్నోళ్ళు 15% ఉన్నట్టు దొంగ లెక్కలు జానారెడ్డి లెక్కలు రాసిరు కదా. ఆ 15% టికెట్లు తీసుకొని మిగతా ఇడిచిపెట్టరు. వీళ్ళకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలకు ఇడిచిపెట్టరు. ఈ దొంగ మాటలు బంద్ చేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో మళ్ళీ సభ పెడతాం, ఏది బీసీ డిక్లరేషన్ విజయోత్సవ సభలు పెడతామని చెప్పి ఎటు పోయింది మీ సభ? అప్పుడు వర్షం వచ్చిందని ఆపుతిరు, మరి ఇప్పుడేమైంది? బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో సభ పెడుతున్నాం, పరిశీలన అయిపోయింది అని చెప్పి ఏమైంది మీ సభ? అవి మన కోసం పెట్టారు సభలు, వాళ్ళ రాజకీయ అవసరాల కోసం పెడతారు. కాబట్టి బీసీ ప్రజలారా, ఈ దొంగల ముఠా పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈ అగ్రవర్ణ పార్టీలు, ఈ పార్టీలు బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో మంచి చేయాయి. ఇవి బీసీల రక్తం దాగేటువంటి పార్టీలు.